ఓకే. సో మనము టెక్స్ట్ ఫార్మాటింగ్ అవి నేర్చుకుంటూ వస్తున్నాము. సో నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మనకి మొత్తం టెక్స్ట్ ఫార్మాటింగ్ ఎఫెక్ట్స్ అన్ని హోమ్లో ఈ ఏరియాలో ఉంటాయి, ఫాంట్, పారాగ్రాఫ్. ఓకే. సో అదే విధంగా రైట్ క్లిక్ చేస్తే టెక్స్ట్ ఫార్మాట్, ఇక్కడ ఫార్మాట్ షేప్ అని ఉంటుంది ఇది. సో ఈ 3 ప్లేసెస్ లో మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోండి. సో ఇందులో ఏంటంటే మనము నిన్న ఫిల్ గురించి మనం డిస్కస్ చేస్తూ వచ్చాము. సో నిన్న నేను దీనికి ఫిల్ ఇచ్చాను. సో టెక్స్ట్ బాక్స్ కి ఫిల్ ఇచ్చాను. ఎక్కడి నుంచి ఇచ్చాను? షేప్ ఆప్షన్స్ లో ఇక్కడ క్లిక్ చేసి పిక్చర్ ఆర్ ఫిల్ ఆర్ టెక్స్చర్ ఇందులో నుంచి ఇక్కడ ఇచ్చాను. ఇచ్చినప్పుడు ఇంకా కొన్ని ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి మనకి. అంటే ఇవన్నీ కూడా చూడండి, ఈ పిక్చర్ బ్యాక్గ్రౌండ్ మనం అప్లై చేసాం కదా. సో ఇందులో మీకు ఏమైనా తేడా కనిపిస్తుందా? అంటే ప్రాపర్ గా ఉందా? ఏం తేడా ఉంది? హ్యాండ్ రైజ్ చేయండి, నేను అడుగుతాను. ఏం తేడా ఉంది చెప్పగలరు? చెప్పాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే. సో నేను చెప్తాను. ఇక్కడ చూసినట్లయితే ఇది హైట్ తగ్గించినట్టుగా ఉంది. ఓకే. రియల్ స్కై లాగా లేదు. సో అది ఎందుకు వచ్చిందంటే మనము ఇలా డైరెక్ట్ గా ఇన్సర్ట్ చేయగానే అలా వస్తుంది. ఎప్పుడైనా కూడా మనకి అది ప్రాపర్ గా కనిపించాలంటే నేను అదే పిక్చర్ ని మామూలుగా ఇన్సర్ట్ చేసి చూపిస్తాను మీకు. ఇన్సర్ట్ లో పిక్చర్ లో దిస్ డివైస్ కాదు, పిక్చర్ లో స్టాక్ ఇమేజెస్ లో సో ఇది పిక్చర్ మనకి ఇన్సెట్ అంటున్నాను. సో దీనికి నేను షిఫ్ట్ పట్టుకొని కార్నర్ నుంచి డిక్రీజ్ చేస్తున్నాను. సో దీనికి తేడా మీరు చూడొచ్చు. ఇది హైట్ ఇలా ప్రెస్ చేసినట్టుగా ఉంది. సో అలా ఉండకూడదు. మనం ఎప్పుడైనా కానీ ఇన్సెట్ చేసినప్పుడు ప్రాపర్ గా ఉండాలి. అది ప్రాపర్ గా ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఇన్సెట్ చేయగానే వెంటనే మీరు ఏం చేయాలంటే టైల్ పిక్చర్ యాజ్ టెక్స్చర్ అనాలి. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీరు కింద టైల్స్ చూస్తారు కదా, టైల్స్ లాగా బాక్స్ ఫిల్ అయిపోతుంది. అంటే 1 పార్ట్, 2nd పార్ట్, 3rd పార్ట్ అట్లా వస్తుంది. కాకపోతే దీని సైజ్ అనేది పెద్దగా ఉండడం వల్ల మనము ఈ ఒక్క ఏరియా మాత్రమే ఇక్కడ చూడగలుగుతున్నాము. సో అప్పుడు ఆ టోటల్ ఏరియాని, ఫిల్ ఏరియాని తగ్గించినట్లయితే మనకి ఎక్కువ ఇమేజ్ అనేది కనిపిస్తుంది. ప్లస్ చూద్దాం, ఇక్కడ చూడండి, ఆఫ్సెట్ ఎక్స్, ఆఫ్సెట్ వై అని ఉంది. ఇదంటే పొజిషన్. ఓకే. సో ఇప్పుడు నేను చెప్పాను ఇది చాలా పెద్దగా ఉంది, అందువల్ల మనకి సరిగా కనిపించట్లేదని. ఒకసారి సైజ్ తగ్గించి చూద్దాం. సైజ్ ఎక్కడ తగ్గించాలి? కింద పిక్చర్ దాంట్లోనే కింద స్కేల్ ఎక్స్ అని ఉంది కదా, ఇక్కడ 50% పెట్టి చూద్దాం. 50%. హైట్ కూడా 50%. ఓకే. ఇంకా మనకి పూర్తిగా రాలేదనిపిస్తుంది. ఎప్పుడు మనం గుర్తుపట్టొచ్చు అది వచ్చిందంటే ఒక టైల్ లాగా ఇక్కడ వచ్చింది చూడండి, ఒక టైల్ లాగా వచ్చింది చూడండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి 50% అంటే ఇక్కడ వచ్చి మళ్ళీ రిపీట్ అయిపోయింది చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఫిల్ అయిపోయింది, కింద ఉంది, ఫిల్ అయిపోయింది. ఇప్పుడు నేను 10% పెడితే మీకు ఈజీగా అర్థమవుతుంది. 10%, 10%. ఓకే. ఇప్పుడు చూడండి, 1, 2, 3, 4, 5, 6 అంటే టైల్స్ ఎలా ఉంటాయి అలా ఫిల్ అయిపోయింది. ఓకే. సో మనకి ఇప్పుడు 50% పెడితే ఇక్కడికి వస్తుంది. అంటే మనకి కరెక్ట్ గా ఇక్కడ వరకు రావాలంటే 60%, 70% పెట్టుకోవాలి. సో 60% పెట్టి చూద్దాం. ఓకే. 60% పెట్టినప్పుడు ఇలా వచ్చింది. హైట్ కూడా విడ్త్ కూడా సేమ్ 60%. ఇది కూడా 60%. ఓకే. ఇంకా కొద్ది గ్యాప్ ఉంది. సో 70% పెట్టి చూద్దాం. ఓకే. సో ఇప్పుడు ఓకే. కాకపోతే పొజిషన్ చూడండి. ఓకే. నేను మైక్స్ అన్ని మ్యూట్ చేశానండి. ఎవరైనా మాట్లాడాలంటే అన్మ్యూట్ చేసి మాట్లాడండి. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనకి ఏ ఏరియా డిస్ప్లే అవుతుందంటే ఇక్కడ టాప్ లో ఉన్న ఏరియా డిస్ప్లే అవుతుంది. ఏది? టెక్స్ట్ బాక్స్ కి బ్యాక్గ్రౌండ్. మనకు ఈ సెంటర్ పార్ట్ గనక ఇక్కడ కనిపించాలంటే దీని పొజిషన్ చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేయాలి పొజిషన్? ఆఫ్సెట్ ఎక్స్, ఆఫ్సెట్ వై, వీటిని చేంజ్ చేయడం ద్వారా మనం చేంజ్ చేసుకోవచ్చు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ స్టెప్ మనం పిక్చర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ అని పిక్చర్ ఇన్సర్ట్ చేసాం. నెక్స్ట్ స్టెప్ లో కిందికి వస్తే
టైల్ పిక్చర్ యాజ్ టెక్స్చర్ అన్నప్పుడు అది బాక్సులుగా ఫిల్ అవుతుంది. అంటే బాక్స్గా ఫిల్ అవుతుందండి ఏంటంటే ప్రపోర్షనేట్ గా ఫిల్ అవుతుంది. ఓకే, దాని తర్వాత సార్ సైజ్ అడ్జస్ట్ చేసాం. చెప్పండి సార్, ఎక్స్క్యూజ్ మీ సార్, చెప్పండి. పిక్చర్ ఫార్మాట్ ఎక్కడ వస్తుంది సార్? రైట్. పిక్చర్ చేసిన తర్వాత ఓకే చూడండి, యాక్చువల్ గా మనము ఏం చేసామంటే చూడండి, ఇది టెక్స్ట్ బాక్సే, ఇది ఒక టెక్స్ట్ బాక్స్. రైట్ క్లిక్ చేసాం, ఫార్మాట్ పిక్చర్ అన్నాం. అంటే యాక్చువల్ గా ఇది ఫార్మాట్ పిక్చర్ అని ఎందుకు వస్తుంది అంటే టెక్స్ట్ బాక్స్ కి మనం పిక్చర్ ఫిల్ చేసాం కాబట్టి అలా వస్తుంది. నార్మల్ గా టెక్స్ట్ బాక్స్ ఇది తీసుకోండి, ఇది టెక్స్ట్ బాక్స్. రైట్ క్లిక్ చేస్తే ఏమొచ్చింది, ఫార్మాట్ షేప్ అని వచ్చింది. అంటే ఇందులో మనం ఫార్మాట్ షేప్ అని వచ్చింది. కానీ ఇది ఇప్పుడు షేప్ లాగా కన్సిడర్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం పిక్చర్ ఫిల్ చేసాం కదా. రైట్ క్లిక్ చేసి ఇక్కడ చూసినట్లయితే ఫార్మాట్ పిక్చర్ అని వస్తుంది. అంటే ఇప్పుడు మనం పిక్చర్ ఫిల్ చేసాం కాబట్టి ఆ పిక్చర్ ను ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అవి కూడా సేమ్ ఇదే బాక్స్ లో ఉంటాయి, షేప్ ఆప్షన్స్ లోనే ఉంటాయి. షేప్ ఆప్షన్స్ లో ఫిల్ ఏరియాలో ఉంటుంది. ఓకే, సో ఈ పిక్చర్ ఆల్రెడీ ఫిల్ చేసాము. సైజ్ అడ్జస్ట్ చేసుకోవాలంటే ఎక్స్ వై, ఇది మీరు తర్వాత స్కేల్ ఎక్స్ స్కేల్ వై అంటే సైజ్ రిలేటెడ్ థింగ్స్, అది మీరు తర్వాత ప్రాక్టీస్ చేయండి, మంచిగా అర్థమవుతుంది. ఇప్పుడు మనము ఈ పొజిషన్ అడ్జస్ట్ చేద్దాం. అంటే ఇది వై అంటే ఏంటంటే పైకి కిందికి జరపడం, ఎక్స్ అంటే ఏంటంటే లెఫ్ట్ రైట్ జరపడం. సో ఈ వై వాల్యూని చూడండి, నేను ఇక్కడ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది చూడండి. సో అది జరుగుతుంది చూడండి, మనకి సెంటర్ పార్ట్ ఏదైతే వచ్చినప్పుడు దాన్ని మనం ఓకే చేద్దాం. సో మీరు ఈ పిక్చర్ లో చూపించిన పార్ట్స్ అన్ని కూడా మూవ్ అవుతున్నాయి మనకి అక్కడ, అంటే వై పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది. సో మనకి ఏ పొజిషన్ లో అయితే కరెక్ట్ గా ఉంది అనుకున్నామో ఆ పొజిషన్ లో వదిలేద్దాం. ఓకే, సో ఎక్స్ అంటే ఏం చేయాలి, మనకి ఇటు జరగాలి అంటే అడ్డంగా మారాలి అంటే ఎక్స్ వాల్యూని చేంజ్ చేయాలి. ఎక్స్ వాల్యూ చేంజ్ చేస్తే చూడండి లెఫ్ట్ రైట్ మూవ్ అవుతుంది. ఓకే, తగ్గిస్తే లెఫ్ట్ మూవ్ అవుతుంది, పెంచితే రైట్ మూవ్ అవుతుంది. సో ఇలా మీరు ఆ పొజిషన్ ప్లస్ సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫిల్ చేసిన తర్వాత.